హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ అయితే వెల్లడించారు. సో మనకు ఏపీ రాష్ట్రంలో మహిళల కోసం మేనిఫెస్టోలో ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అనేటువంటివి 3 పంపిణీ చేస్తామంటూ మేనిఫెస్టోలో కూడా తీసుకురావడం జరిగింది. సో దీన్నే మనకు ద్వీపం పథకం ద్వారా అయితే ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు అనేటువంటివి పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే మనకు ఈ యొక్క గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కొత్తగా ఎటువంటి ప్రణాళికలు అయితే రూపొందిస్తున్నారు అంటే మనకు ఎప్పటి నుంచి ఈ యొక్క గ్యాస్ సిలిండర్స్ ఉచితంగా పంపిణీ చేసే పథకం అమల్లోకి అయితే రాబోతుంది, వీటికి సంబంధించి ఏమేమి అర్హతలు అయితే కలిగి ఉండాలి మహిళలు, సో మనకు అమౌంట్ అనేటువంటిది ఏ విధంగా ఖాతాలకు అనేటువంటిది అయితే జమ అవుతుంది, సో ఇకపోతే ఈ యొక్క గ్యాస్ సిలిండర్ల పంపిణీ అనేటువంటిది ఏ విధంగా చేస్తారు, అదేవిధంగా మనకు ఏ రకమైన గ్యాస్ అనేటువంటిది అయితే ఉచితంగా అంటే ఇస్తారు, అంటే ఈ గ్యాస్ సిలిండర్స్లో రకాలు ఉన్నాయి కదా, హెచ్పి, భారత్, ఇండియన్, సో ఈ విధంగా వీటిలో ఏ రకమైనటువంటి గ్యాస్ సిలిండర్ అనేటువంటిది అయితే పంపిణీ చేస్తారు ఉచితంగా, మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాము. ఓకేనా, వీడియో కొంచెం లెందీగా అయితే ఉంటుంది. వీడియోని ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. సో మనకు నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ రాష్ట్రంలో మహిళలకు సంబంధించి ద్వీపం పథకం ద్వారా మనకు ప్రతి ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తామని తీసుకువచ్చారు కదా. సో ఈ నేపథ్యంలో వీటికి సంబంధించి కొత్త ప్రణాళికలు అనేటువంటి వాటిని కూడా తీసుకువచ్చారు. అంటే వీటికి సంబంధించిన అర్హతలు అనేటువంటివి ఏమిటి, ఎప్పటి నుంచి అమల్లోకి రావాలి, సో ఇటువంటి డీటెయిల్స్, ఏ రకమైన గ్యాస్ అనేటువంటిది ఉచితంగా పంపిణీ చేస్తారు వంటి డీటెయిల్స్ గురించి అయితే ప్రణాళికలు రూపొందించారు. ముందుగా మనకు ఏపీ రాష్ట్రంలో ఈ యొక్క గ్యాస్ సిలిండర్ అనేటువంటివి ప్రజెంట్ అయితే మనకు 800 రూపాయల పైగానే ఉంది. సో ఒకవేళ మీకు గ్యాస్ సిలిండర్కు సంబంధించి ఏ విధంగా ఉచితంగా ఇస్తారని చూసుకున్నట్లయితే మీరు ఈ యొక్క గ్యాస్ సిలిండర్లకు సంబంధించి మీ సొంత డబ్బులు అనేటువంటివి అయితే పెట్టి కొనేయాలన్నమాట. సో మీ యొక్క సొంత డబ్బులు అనేటువంటిది పెట్టి పే చేసి కొన్నాక మీకు ప్రతి ఏటా 3 గ్యాస్ సిలిండర్కి సంబంధించిన అమౌంట్ అనేటువంటిది తిరిగి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే పడే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ మీరైతే అమౌంట్ అనేటువంటిది పెట్టుకోవాలి. సో దాని తర్వాత మనకు 2500 రూపాయలకు పైగా అయితే మీ బ్యాంక్ ఖాతాలకు అయితే రిటర్న్ అయితే పడుతుందన్నమాట. ఓకేనా, సో సేమ్ ఇప్పుడు మీరు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఇదే విధంగా అయితే ఉంది. మనకు తిరిగి వాళ్ళకందరికీ కూడా తిరిగి 500 రూపాయలు బ్యాంక్ ఖాతాలకు అయితే పడుతుందన్నమాట. సో ఎంతైనా కానీ గ్యాస్ సిలిండర్లు 500 మాత్రం తిరిగి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి అయితే పడుతుంది. ఎందుకంటే మనకు రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా అయితే చెప్పడం అయితే జరిగింది, 500కే గ్యాస్ సిలిండర్లు అంటూ మనకు చెప్పారు కదా. సో ఈ నేపథ్యంలో మనకు తిరిగి 500 రూపాయలు వారి ఖాతాలకు అయితే జమ కావడం అయితే జరుగుతుంది. సో అలాగే మన యొక్క ఏపీ రాష్ట్రంలో కూడా ఈ యొక్క గ్యాస్ సిలిండర్కు సంబంధించి మీరైతే ఫస్ట్ ఆర్డర్ పెట్టుకొని అమౌంట్ అనేటువంటిది అయితే కట్టేసుకోవాలి. సో దాని తర్వాత మనకు 3 గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ప్రతి ఏటా అంటే మనకు ప్రతి సంవత్సరం అమౌంట్ 2500 రూపాయలకు పైగా మనకు మీ బ్యాంక్ ఖాతాలకు అయితే జమ కావడం అయితే జరుగుతుంది నేరుగా. సో మీరు అప్లై చేసుకునేటప్పుడు, ఈ ద్వీపం పథకానికి అప్లై చేసుకునేటప్పుడు మీ యొక్క బ్యాంక్ ఖాతా అన్నీ కూడా ప్రొవైడ్ చేయాలన్నమాట అప్లికేషన్ చేసుకునేటప్పుడు. ఓకేనా, మీ డీటెయిల్స్ మొత్తం పక్కాగా ఇస్తేనే మీ బ్యాంక్ ఖాతాలోకి అమౌంట్ అనేటువంటిది అయితే రిటర్న్ అవ్వడం అయితే జరుగుతుంది. సో చాలామంది ఏమనుకుంటున్నారు, ఉచితంగా ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసేస్తారు, ఇంటికి తెచ్చి ఇస్తారు అని చాలామంది అయితే అనుకుంటూ ఉంటున్నారు. సో ఇదేమీ లేదు, ప్రాసెస్ వచ్చి అయితే ఇదండి. మీరు అమౌంట్ అనేటువంటిది ఫస్ట్ అయితే ఇన్వెస్ట్ చేసి పెట్టుకొని కొనాలి. సో దాని తర్వాత దాంట్లో మీకు హాఫ్ అమౌంట్ అట్లాగైతే జమ అవటం అయితే జరుగుతుంది. లేదంటే 3 గ్యాస్ సిలిండర్కి సంబంధించి ప్రతి ఏటా ఫుల్ అమౌంట్ అయితే మీ బ్యాంక్ ఖాతాలకు అయితే జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇకపోతే మనకు ఇంట్లో చాలా రకమైన గ్యాస్లు అనేటువంటివి అయితే ఉన్నాయి కదా ఏపీలో ప్రజెంట్, భారత్, ఇండియన్, హెచ్పి, సో ఈ విధంగా అయితే ఉన్నాయి కదా. వీటిలో కూడా మనకు ఒకటని ఫిక్స్ చేస్తారనమాట, ఒక కంపెనీ అనేటువంటి దానికి మాత్రమే ఈ యొక్క ఫ్రీగా ఉంటుందని ఫిక్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ముందు వీటి మీద ఫుల్ క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మనకు మొన్ననే కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. సో ప్రస్తుతానికైతే 5 వాటి మీద సంతకాలు అనేటువంటివి అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో ఇకపోతే వీటి మీద ముందు రోజుల్లో డిస్కషన్ చేసి ఒక తేదీ అనేటువంటిది అయితే ఫిక్స్ చేసి అప్పటి నుంచి అయితే మనకు అమల్లోకి తీసుకువచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ముందు రోజుల్లో కూడా చాలా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో మనకి ఇంకా తేదీ అయితే ఫిక్స్ చేయలేదు, ఫిక్స్ చేస్తారు త్వరలోనే.
ఫిక్స్ చేసిన వెంటనే మన ఛానల్లో అయితే అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరూ మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఇకపోతే ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు అనేటువంటివి వీరికి మాత్రమే అందించాలంటే కొన్ని కేటగిరీస్ వైజ్గా అంటే క్యాస్ట్ల వైజ్గా కూడా ఉండొచ్చు మేబీ నాకు తెలిసి. సో వీటిని కూడా లిస్టులో అనేటువంటిది అయితే చేర్చే అవకాశం అయితే ఉంటుంది. అంటే మనకు పర్టికులర్గా ఈ క్యాస్ట్ వాళ్ళకే ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్ అనేటువంటిది అయితే ఇస్తాము అన్నట్లుగా కూడా తీసుకువచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఏపీ రాష్ట్రంలో చాలామంది ఉన్నారు మహిళలు. సో వాళ్ళందరికీ పంపిణీ చేయాలంటే కుదరదు కాబట్టి, మనకు ఫ్రీగా 3 గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేయాలంటే కుదరదు కాబట్టి, ఈ నేపథ్యంలో కూడా మనకు క్యాష్ని బట్టి కూడా మనకు ముందు రోజుల్లో వీటికి సంబంధించి ఎటువంటి అర్హతలు అనేటువంటివి అయితే తీసుకురాబోతున్నారు. ఏ తేదీ నుంచి అయితే ఇది అమల్లోకి అయితే రాబోతుంది మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ కోసం అయితే వెయిట్ చేయండి. ఆ డీటెయిల్స్ అనేటువంటివి వచ్చిన వెంటనే మన ఛానల్లో అయితే అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రతి ఒక్కరికి కూడా. ఓకేనా? సో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.